తర్వాత చిక్కడపల్లి పిఎస్కు తరలించారు. అల్లు అర్జున్ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అంటే ఏం జరిగింది మీరు చెప్పదలుచుకునేది ఉంటే ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. దాని తర్వాత రిమాండ్ రిపోర్ట్ను తయారు చేస్తారు. దాని తర్వాత అల్లు అర్జున్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ రిమాండ్ రిపోర్టు అలాగే ఈ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, జరిగినటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీటన్నింటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీసులు. ఆ తర్వాత జడ్జి ఇచ్చేటటువంటి ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా పోలీసులు కస్టడీకి కోరుతారు. పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడానికి నిందితుడిని తాము ఇంకా విచారించాలి, తమకు 14 రోజుల కస్టడీ కావాలి. సాధారణంగా 14 నుంచి 15 రోజుల కస్టడీ కోరుతారు. కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. సో కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవిస్తే కనుక కస్టడీకి ఇస్తారు. ఆ సందర్భంలో జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, పోలీసుల అదుపులో ఉండాల్సి ఉంటుంది 14 రోజుల పాటు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ విచారణలో ఏమేమి వివరాలు తెలుసుకున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అనే దానికి సంబంధించిన వివరాలతో మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ కస్టడీ కోరుతారు. మళ్ళీ కస్టడీ కోరిన సందర్భంలో తాము కస్టడీకి అవసరమా లేదా అనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టు ముందు పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు దాంతో ఏకీభవిస్తే మళ్ళీ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది, లేదు అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 105 సెక్షన్ ఏదైతే నమోదైందో అది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇది చాలా కీలకమైనటువంటి సెక్షన్. నమోదు చేసినటువంటి 3 సెక్షన్స్లో 105 చాలా కీలకమైంది. ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు, అంటే ఒక్కొక్క భారీ సమూహంలో ఇట్లాంటివి జరిగినప్పుడు దానికి బాధ్యులైన వారు, అంటే వాళ్ళకి మేబీ చంపాలన్న ఉద్దేశం ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్గా బిఎన్ఎస్ ఏం చెప్తుందో మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. బిఎన్ఎస్ చెప్తున్న దాని ప్రకారం 105 సెక్షన్ కింద చూసినట్లయితే, హూ ఎవర్ కమిట్స్ కల్పేబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఈదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ షెల్ నాట్ బి లెస్ దాన్ 5 years but which may extend to 10 years and shall also be liable to fine if the act by which the death is caused is done with the intention of causing death or of causing such bodily injury as is likely to cause death, or with imprisonment of either description for a term which may extend to 10 years and with fine if the act is done with the knowledge that if it is likely to cause death but without any intention to cause death or to cause such bodily injury as likely to cause death. అంటే అతనికి ఇంటెన్షన్ ఉంటే ఒక తీరులో ఉంటుంది శిక్ష, ఇంటెన్షన్ లేకుండా జరిగి ఉంటే కనుక, అంటే అల్లు అర్జున్ చంపేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి, ఆ ఉద్దేశంతో కాకుండా జరిగి ఉంటే కనుక ఒక రకమైనటువంటి శిక్ష పడుతుంది 5 నుంచి 10 ఏళ్ల పాటు. ఒకవేళ చంపేసేటటువంటి ఉద్దేశం, అంటే సమ్ ఎక్స్కి ఈ సెక్షన్ వర్తిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నాం మనం. సో ఇంటెన్షన్తో చేస్తే ఒక రకమైనటువంటి శిక్ష ఉంటుంది, ఇంటెన్షన్ లేకుండా జరిగితే మరొక రకమైన శిక్ష ఉంటుంది 105 సెక్షన్లో. సో దానికి సంబంధించి ఇప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించి ఒక ఉత్కంఠ ఉంది. అల్లు అర్జున్ మామ అల్లు స్నేహ వాళ్ళ తండ్రి మాట్లాడారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నో కామెంట్, నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా, లోపలికి పోయి మేమేం ఏం చేయం కదా. నో కామెంట్, నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా, లోపలికి పోయి మేమేం ఏం చేయం కదా. నో కామెంట్, నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా, లోపలికి పోయి మేమేం ఏం చేయం కదా. నో కామెంట్, నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా, లోపలికి పోయి మేమేం ఏం చేయం కదా.